హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో చూసిన అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మీకు తమిళ చూడగానే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి MI 11 మొబైల్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి రీసెంట్గానే చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. xiaomi కంపెనీ వచ్చేసరికి మేబీ త్వరలోనే మన ఇండియాకు కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ MI 11 యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని ఒక స్పెసిఫికేషన్, దీని ఒక ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలి. నేను రీసెంట్గా చాలా రోజుల నుంచి అయితే సరిగ్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. దానికి కారణం వచ్చేసి నా యొక్క హెల్త్ కండిషన్ అని చెప్పొచ్చు. అలాగే ఒక చిన్న ఫంక్షన్ ఉన్నిందనమాట ఇంట్లో వచ్చేసరికి. దాని కారణంగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయా ఫ్రెండ్స్. అయితే ఇక మనకు ఈ రోజు నుంచి యథావిధిగానే మీకు డే బై డే వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో వస్తాయి ఫ్రెండ్స్. అయితే మీరు మర్చిపోకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మొబైల్ ఫోన్ యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. బిల్ క్వాలిటీ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బిల్తోనే వస్తుంది. అది రీసెంట్గా లాంచ్ అయిన కార్నింగ్ గొరిల్లా విక్కర్స్ గ్లాస్ని అయితే యూస్ చేశారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి మీకు ఫ్రంట్ బ్యాక్ సేమ్ గ్లాసే ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ చుట్టూ ఫ్రేమ్ కనుక చూసుకుంటే మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. కాకపోతే వీళ్ళు కొన్ని స్పెషల్ వేరియంట్స్ కూడా తీసుకొచ్చారు, అంటే 2 స్పెషల్ వేరియంట్స్ కూడా తీసుకొచ్చారు. ఈ వేరియంట్స్ వచ్చేసి మీకు లెదర్ ఫినిష్తో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మేబీ స్పెషల్ వేరియంట్స్ మన ఇండియాకి తీసుకురాకపోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 196 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 3.5 జాక్ అనేది ఈ మొబైల్ ఫోన్లో మిస్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, అంటే దీంట్లో డ్యువెల్ స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది హైరిస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి. అలాగే ఈ మొబైల్ ఫోన్లో డ్యువెల్ సిమ్కి సపోర్ట్ చేస్తుంది, కానీ మనకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి. ఇక దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 6.81 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు WQHD+ డిస్ప్లే అయితే యూస్ చేశారు. అంటే ఇది మనకు 2K కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, 4K కన్నా కొద్దిగా డౌన్లో ఉంటుంది. అంటే అయితే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇది 3K డిస్ప్లే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనం సింపుల్గా 3K డిస్ప్లే అని చెప్పొచ్చు. అంటే 2K కంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది ఈ డిస్ప్లే వచ్చేసరికి. ఇక దీంట్లో పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1440 × 3200 పిక్సెల్స్ అయితే ఈ మొబైల్ ఫోన్లో ఉంటాయి. అలాగే దీని ఒక ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే 84.1% దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే దీనిలో రిఫ్రెష్ రేట్ కనుక చూసుకుంటే 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం పీపీఐ డెన్సిటీ కనుక చూసుకుంటే 515 పీపీఐ డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం టాప్లో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే ఇది మనకు సైడ్ పంచోల్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. దీంట్లో వచ్చేసి వీళ్ళు సింగిల్ 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసి వైడ్ సెన్సార్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు టోటల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకు బ్యాక్ సైడ్ డిజైన్ చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాడు కెమెరా సెటప్ అనేది. మనకు మెయిన్ కెమెరా వచ్చేసి కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే వీళ్ళు మెయిన్ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూస్ చేశారు. కాబట్టి మనకు బ్యాక్ సైడ్ కెమెరా సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. దీని యొక్క అపేచర్ వచ్చి f1.9 అనేది ఉంటుంది. ఇక అలాగే దీంట్లో మీకు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అనేది యూస్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.4 అనేది ఉంటుంది. అలాగే మీకు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ యూస్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి కూడా f2.4 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా టోటలీ ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీరు ఫ్రంట్ సైడ్ 1080pలో 3060 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 720pలో వచ్చేసి మీరు 120 fps వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 8Kలో 24 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు 30 ఫ్రేమ్స్లో కూడా వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 4Kలో వచ్చేసి మీరు 3060 ఫ్రేమ్స్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080p విషయానికి వస్తే మీరు 480 ఫ్రేమ్స్లో అనేది వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి క్వాల్కామ్ వాళ్ళు లేటెస్ట్గా లాంచ్ అయిన ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు. అదే రాజమౌళి సినిమాలో మనకు RRR అని తీసుకొచ్చారు కదా, అలా వీళ్ళు స్నాప్డ్రాగన్ వచ్చేసి 888 ప్రొసెసర్ అని తీసుకొచ్చింది అనమాట. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రొసెసర్ 5 nm బిల్ అయిన ప్రొసెసర్ ఫ్రెండ్స్. ఇది మనకు వరల్డ్స్లోనే
ఫాస్టెస్ట్ సెకండ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి ఆక్టా కోర్ ప్రాసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 660 జీపీ అయితే ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు 8GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది, అలాగే 8GB ర్యామ్ 256GB మోడల్ వస్తుంది, అలాగే 12GB ర్యామ్ 256GB మోడల్లో కూడా వస్తుంది. ర్యామ్ వచ్చేసి వీళ్ళు LPDDR5 ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ కనుక చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు 4600 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 55 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే 10 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి. ఇక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జిరోస్కోప్, ప్రాక్సిమిటీ, కపాసిటీ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కాబట్టి. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేసి మనము హార్ట్ రేట్ని కూడా మానిటర్ చేయొచ్చు అని అంటున్నారు. అంటే మనము సింపుల్గా చెప్పాలి అంటే హార్ట్ రేట్ మానిటర్ కూడా ఈ మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేశారు అని అంటున్నారు. మేబీ ఇది మనకు మొబైల్ ఫోన్ రియాలిటీలోకి వస్తే కానీ మనము జడ్జ్ చేయలేమన్నమాట ఈ హార్ట్ రేట్ మానిటర్ ఎలా వర్క్ అవుతుందో అని. మనకు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఈ ఫీచర్ కూడా ఈ మొబైల్ ఫోన్లో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఇక మీకు నార్మల్గానే ఫేస్ లాక్ కూడా ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది. ఇక దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది Android 10, అలాగే వాళ్ళకు ఓన్ UI ఉంది కదా MIUI 12తో అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం కామన్గా చూసుకుంటే వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.2తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో NFC కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు టోటల్లీ 3 కలర్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. వచ్చేసి మిడ్ నైట్ గ్రే, ఇంకోటి వచ్చేసి హారిజన్ బ్లూ, ఇంకోటి వచ్చేసి ఫారెస్ట్ వైట్ అనేసి టోటల్గా 3 కలర్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మన ఇండియాలో లాంచ్ కాలేదు కాబట్టి మనకు ఇది చైనాలో అయితే లాంచ్ అయింది. మేబీ మనం చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్లోకి అయితే కన్వర్ట్ చేసుకుంటే మనం బేస్ వేరియంట్ కనుక చూసుకుంటే 8GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు 3999 వాన్ అనేది పెట్టారు. అదే మనీ నెంపైలకు కన్వర్ట్ చేసుకుంటే 45,000 వరకు దగ్గర ప్రైస్ అయితే పడుతుంది. 45,000 అంటే కిల్లర్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు. మేబీ మన ఇండియాకి వచ్చినా కూడా దగ్గర ఒక 5,000 ప్రైస్ ఇంక్రీజ్ చేసిన అంటే మీకు 50,000 ఈ బడ్జెట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అయితే మనకు 50,000లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి. ఇక దీంట్లో ఒక మైనస్ పాయింట్ అయితే ఉందన్నమాట. అదే వచ్చేసి దీంట్లో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక మిగతా అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. మేబీ ఇది మన ఇండియాకి వస్తే OnePlusకు గట్టి కాంపిటీషన్ అయితే ఇవ్వచ్చు. మరి ఎప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడు ఇండియాకి తీసుకొస్తారు అనేది అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు. కానీ ఈ మొబైల్ ఫోన్ మాత్రం మన ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్గానే MI 10 లాంచ్ చేశారు కాబట్టి MI 11 కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే చూసారు కదా ఇవాళ వీడియో నేను మీకు వచ్చేసి MI 11 యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలా మీకు మొబైల్ ఫోన్స్ గురించి, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.